చేయడానికి ముందు యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేసిన అందరు ఎలా చేశారని చెప్పి. కాకపోతే నాకు అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా కనిపించలేదు. లైక్ వాళ్ళ హస్బెండ్స్ గురించి, లైక్ వాళ్ళ అవుట్ఫిట్స్ గురించి ఒక్క వీడియో కనిపించలేదు. గ్రూప్ కి రిలేటెడ్ కి యూజ్ అయ్యేవి ఒక్క అవుట్ఫిట్ కూడా నాకు కనిపించలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. లాస్ట్ టైం నేను నా పెళ్లి చీరలు వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం నా హస్బెండ్ వి అవుట్ఫిట్స్ చేయండి, తర్వాత నెక్స్ట్ నా జ్యువెలరీ చూపించమని కూడా అడిగారు కదా. సో ఈ రోజు అయితే నేను నా హస్బెండ్ వి అవుట్ఫిట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చేయడానికి ముందు యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేసిన అందరు ఎలా చేశారని చెప్పి. కాకపోతే నాకు అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా కనిపించలేదు. లైక్ వాళ్ళ హస్బెండ్స్ గురించి, లైక్ వాళ్ళ అవుట్ఫిట్స్ గురించి ఒక్క వీడియో కనిపించలేదు. గ్రూప్ కి రిలేటెడ్ కి యూజ్ అయ్యేవి ఒక్క అవుట్ఫిట్ కూడా నాకు కనిపించలేదు. సో వై నాట్ మనమే చేద్దాం అలాంటి వీడియో ఒకటి అని చెప్పేసి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో మీకు ఏ అవుట్ఫిట్స్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో అందరికీ ఇష్టమైన బ్లాక్ కలర్ ఇప్పుడు ఫస్ట్ చూపించబోతున్నాను. ఇది మా హస్బెండ్ కూడా చాలా ఇష్టమైంది. తను పక్కనే ఉన్నాడు, కాకపోతే వీడియోలో కనిపించు అని చాలా అడిగాను. కాకపోతే నెక్స్ట్ టైం వీడియోలో పక్కగా కనిపిస్తాను, ఒక్కసారి వదిలేయండి అని అన్నాడు. సో మీకు ఇన్ కేస్ మా హస్బెండ్ వీడియోలో రావడం ఇష్టం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, రాజేష్ గారు నెక్స్ట్ టైం మీరు కనిపించాలి అని చెప్పి, ఓకేనా? నేను మీకు రిసెప్షన్ అవుట్ఫిట్ చూపించబోతున్నాను మా హస్బెండ్ది. సో కాకపోతే నేను పింక్ కలర్ వేసుకున్నాను కదా అవుట్ఫిట్, సో అది మీకు చూపించలేదు ఎందుకంటే నేను ఓన్లీ శారీస్ దే చేశాను కదా. ఒకరోజు ఆ లెహెంగాస్ కూడా నేను చేస్తాను. సో నా పింక్ అపోజిట్ లో తిను బ్లాక్ తీసుకున్నాడు అనమాట. సో బేసిక్ గా మా ఇద్దరికి సేమ్ కలర్స్ వేసుకోవడం అంత నచ్చదు, అంటే చిన్నపిల్లలాగా అనిపిస్తుంది కొంచెం. లైక్ ఎంత ట్రెండ్ అయినా సరే మాకు నచ్చినట్టు ఉండడం ఇష్టం. సో కాకపోతే ఎక్కువ కాంట్రాస్ట్ ఉండడానికి, లేకపోతే రెండు కలర్స్ ని పక్క పక్కన పెడితే ఏ కలర్స్ అయితే బాగుంటాయో రెండు కలర్స్, సో అలా మేము చూస్ చేసుకుంటాము. సో అలానే చాలా నచ్చినాయి మాకు. ఇంకా ఎప్పుడన్నా సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు మేబీ వేసుకుంటే అలా వేసుకుంటాం కావచ్చు సేమ్ కలర్స్. బట్ యా పెళ్లికి, ఎంగేజ్మెంట్ కి, పెళ్లి కొడుకు చేసినప్పుడు కానీ, రిసెప్షన్ కి కానీ అన్ని మంచి ప్రాపర్ కాంట్రాస్ట్ కలర్స్ ఆర్ఎల్స్ ఆ ఈవెంట్ కి సంబంధించిన కలర్స్ యూజ్ చేస్తున్నాము. సో మీకు రిసెప్షన్ ది చూపిస్తాను ఇప్పుడు. ఇదన్నమాట తన రిసెప్షన్ ది. సో లెంత్ చాలా కింది వరకు, ఇక్కడ వరకు వస్తుంది అనమాట లెంత్. సో మీకు ప్రైజెస్ కావాలంటే మెన్షన్ చేయండి. ఈ రిసెప్షన్ వచ్చేసి మేము ఏఎంబి మాల్లో కదా తీసుకుంది. ఇది మేము ఏఎంబి మాల్లో తీసుకున్నాము, ఆర్యాలో. యాక్చువల్లీ డిజైన్ చేయించుకోవడానికి కూడా సేమ్ పీస్ ఇది నచ్చి అడిగిండే. కాకపోతే షాకింగ్గా ఏంటి అంటే మేము డిజైన్ చేయించుకున్న దానికన్నా, లైక్ చేయించుకుందాం అనే దానికన్నా మాకు ఆ పర్టికులర్ షోరూంలో చాలా తక్కువలో వచ్చిందనమాట. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 2000 డిఫరెంట్లో వచ్చింది. సో ఇంకేంటి, హ్యాపీ కదా మనకి తక్కువలో బెస్ట్ రావాలి, అదే కదా మెయిన్ థింగ్. సో అందుకే మాల్లో వెంటనే తీసేసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం మాకు ఎక్కువ టైం లేదు, సో అందుకే తీసేసుకున్నాం. చాలా బాగుంది. సో ఇది మా హస్బెండ్ కి చాలా నచ్చింది అనమాట. సో పెళ్ళిది, కాకపోతే పాపం అన్ని ప్రాపర్ గా ప్యాక్ చేసుకుని అన్ని ఓపెన్ చేపిస్తున్నా. సో అందుకే ఇచ్చాను సౌండ్ వినిపిస్తుంది. సో ఇది నేను డిజైన్ చేయించిన పెళ్ళిది, అంటే ఇద్దరం ప్రాపర్ గా, నేను ఎలాగైతే గోల్డ్ కావాలనుకున్నాను సారీ, సో నా హస్బెండ్ పర్టికులర్ గా పట్టువి కావాలనుకోని ఉండే. లైక్ నేను కూడా కొంచెం చెప్పిన అనుకోండి, ఇద్దరం ప్రాపర్ పట్టులో మంచిగా కనిపించాలి అని చెప్పి. సో నా లక్ ఏంటంటే తను కూడా పట్టు వేసుకోవాలి అనిపించిందంట, పెళ్ళికి అనుకున్నాడంట. ఇది ఇలా వస్తుంది అన్నమాట, కంప్లీట్ గా ప్యూర్ పట్టు ఇది. సో నాకు తెలిసి వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మ్యాక్సిమం ఫోటోలో పక్కన అన్నిటికీ పక్కన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో ఇలా వస్తుంది. సో దీని కింద బాటమ్ అంటే నాకు ఇది ఓపెన్ చేయడానికి రావట్లేదు సరిగ్గా, అందుకే. సో ఇది వచ్చేసి పైన వేసుకుంటారు కదా, వాట్ వీ కెన్ సే దట్. నాకు అంత అబ్బాయిల గురించి అసలు తెలీదు. సో అవన్నమాట ఇది. సో నీట్గా పెట్టుకున్నాడు. సో ఇది పెళ్ళిది. తర్వాత పెళ్ళికి
క్యాప్ ఉంటుంది కదా, సో క్యాప్ ఇలా. సో కంప్లీట్గా మొత్తం పట్టు ఫ్యాబ్రిక్లోనే చేపించుకున్నాడు అనమాట. సో చాలా బాగుండే లుక్ మాత్రము. తర్వాత సేమ్ చెప్పలు కూడా ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి. చెప్పలు కూడా కస్టమైజ్ చేయించుకున్నాడు. సో లుక్ మాత్రం చాలా బాగుండే. ఇది నా ఫ్రెండ్ డిజైనర్ దగ్గర డిజైన్ చేయించుకున్నాము. ఇది ఎక్కడ తీసుకోలేదు మేము. ఫొటోస్ మాత్రం పక్కన యాడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి నేను డిజైన్ చేయించిందే. లుక్ మాత్రం అద్దరిపోతుండే, చాలా బాగుంటుంది. యా, ప్రాపర్ డిజైన్లో నాకైతే బాగా నచ్చింది. సో దీనికి లోపలికి కొంచెం ఈ క్లాత్లో వస్తుంది. ఒకసారి అది ఇది మనకి బాటమ్ వైట్లో వస్తుంది. తర్వాత దీని లోపల ఈ కలర్లో వస్తుంది అనమాట. దీనిపైన మనం ఇది వేసుకుంటాము. సో ఇది బావ పెళ్ళికి వేసుకున్నాను అనమాట. లైక్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికి డిజైన్ చేయించుకున్నాను. జస్ట్ మా పెళ్ళికి ఒక 3 months ముందు జరిగిన ఈవెంట్ కదా. సో ఇది లైక్ నా ఫ్రెండ్ దగ్గరే చేయించాను. లైక్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుండే. కింద పక్కన పిక్చర్స్ పెడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది. యా, కూడా చూసుండే పెళ్లి కొడుక్కి నార్మల్గా తీసుకుందాం అని చెప్పి, కాకపోతే ఏవి నచ్చలేదు. సో తను పింట్రెస్ట్లో ఒక ఫోటో చూపిస్తే నేను డిజైన్ చేయించిన. సో ఇలా వస్తుంది. బేసిక్గా మాకు చూసినప్పుడు అంతేం అనిపించలేదు, కానీ వేసుకున్నాక చాలా బాగుండే. బేసిక్గా చూసినప్పుడు నాకు కొంచెం డల్లే అనిపించింది కలర్ ఇదంతా. కాకపోతే మనకి వేసుకున్న తర్వాత ప్రాపర్ ఉండే తనకి. సో అది ఫొటోస్ పక్కన యాడ్ చేస్తాను. సో ఇది పెళ్లి కొడుకు ఈవెంట్ అప్పుడు వేసుకున్నది అనమాట. సో దీనికి బాటమ్ వచ్చేసి ఇదే కదా, దీనికి పైన ఇంకేం రాదు కదా, దానికి కుర్తాలాగా వస్తుంది. సో ఇది బాటమ్ ఇలా వచ్చింది. సో అలా బేసిక్గా మేము డిజైన్ చేయించుకోవడానికి ముందు నా బుక్ కిందకి ఇక్కడ ఒక 2 pages చదివినా, కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పి 2 pages చదివినా, అందుకే అక్కడ ఉంది, డోంట్ మైండ్. సో మేము డిజైన్ చేయించుకోవడానికి ముందు నార్మల్గా మాల్స్లో కూడా చూసిండే, తర్వాత బయట కూడా కొన్ని మాన్యవారి కొన్ని ప్లేసెస్లో చూసిండే. సో చూసి కంపేర్ చేసుకున్నాం ఈ ప్రైజెస్కి, ప్లస్ నేను డిజైన్ చేయించిన ప్రైజెస్కి ఎంత ఉంటుంది డిజైన్ చేపిస్తే అని చూసుకొని, సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో మా ఆయనకి అన్నిటికైనా నచ్చిన అవుట్ఫిట్ ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్ అన్నమాట. నువ్వు కనిపించవచ్చుగా, నీ చూపించవచ్చు. చూసారు, అబ్బాయిలు కూడా నేనే చేయాల్సి వస్తుంది. సో ఇది అన్నమాట తనకి నచ్చిన అవుట్ఫిట్. లైక్ మల్టీ కలర్లో చాలా బాగుంటుంది. నాకు కూడా బాగుంది, కాకపోతే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అనమాట. నన్ను మొత్తం కవర్ చేసేసాను. ఇది ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్. మీకు ఫొటోస్లో యాడ్ చేస్తాను, ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో దగ్గర నుంచి డిజైన్ అయితే చూసేసేయండి. ప్రాపర్ పీస్. ఇది కూడా AMBలోనే తీసుకున్నాము. సో ఇది యాక్చువల్లీ ఇది సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే మాకు ఫస్ట్ బ్లాక్ చూపించాను కదా రిసెప్షన్ది చాలా నచ్చింది. సో ఎంగేజ్మెంట్ కోసం వెళ్ళినప్పుడే మేము రిసెప్షన్ది కూడా ఆర్డర్ పెట్టేసినాం. అంటే ఆ టైంలో డిజైనర్కి కాల్ చేసి ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకొని, సో దానికన్నా ఇదే బాగుంది అని చెప్పి, సో అలా రిసెప్షన్ది అప్పుడే తీసేసుకున్నాము. సో దీనికోసం వెళ్ళినప్పుడే బ్లాక్ది కూడా తీసేసుకున్నాము. అట్లా ఒకేసారి 2 పనులు అయిపోయినాయి. సో నాది పింక్ కలర్ వచ్చింది కదా, సో అందులో ఈ చిన్న పింక్ చాలా బాగుండే, కాంట్రాస్ట్గా చాలా మంచిగా వచ్చింది. సో ఇవన్నమాట నేను చూపించాలనుకున్న కాస్ట్యూమ్స్. మేబీ గ్రూమ్స్ ఎవరన్నా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఆ వీడియో చేశాను. ఇవి ఈరోజు నా అవుట్ఫిట్స్ అన్నమాట. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా హస్బెండ్ నేను చెప్తే నా వీడియోస్లో కనిపించట్లేదు. ఇన్ కేస్ మీకు కూడా నా హస్బెండ్ నా వీడియోస్లో కనిపించాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రాజేష్ గారు సంథింగ్ మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా, లైక్ పిలిచి కింద నెక్స్ట్ వీడియోస్లో కనిపించండి అని చెప్పండి. సో వీడియో నచ్చితే తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. సో నెక్స్ట్ ఇంకా మీరు అడిగిన వీడియోస్ అన్నీ చేస్తాను, మీరు కింద పెట్టేవన్నీ నేను చూస్తున్నాను. సో బేసిక్గా ఎవరు చేయని వీడియో నేను చేశాను కదా ఇక్కడ, గ్రూమ్ రిలేటెడ్వి, లైక్ గ్రూమ్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అని చెప్పేసి. సో మీరు అలా కింద అడుగుతూ ఉంటే కామెంట్స్లో నేను పక్కా చేస్తూ ఉంటాను, ఓకేనా.